నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్, ప్రమాదంలో ఈ భారత నగరాలు. మంత్రుల తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి. పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం, భయభ్రాంతులకు గురైన భక్తులు. హాట్ కేకుల్లో శ్రీవారి దర్శన టికెట్లు విక్రయం, కేవలం 7 నిమిషాల్లోనే 80 లక్షలు. టీటీడీ కొత్త చరిత్ర, ఈ ఏడాది రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి, బాబు సర్కార్కు భూమన కరుణాకర్ రెడ్డి సవాల్. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ కరెంట్ బుకింగ్ షురూ అయ్యాయి. ఈసారి టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు. టికెట్లు విడుదలైన 7 నిమిషాల్లో ఆన్లైన్లో కొనుగోలు చేశారు భక్తులు. తక్కువ సమయంలోనే టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో తిరుమల శ్రీవారి ఆలయం అదనంగా మరిన్ని టికెట్లను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవాణి దర్శన టికెట్ కొనుగోలుతో పాటు స్వామివారికి సుమారు 80 లక్షల రూపాయలు విరాళంగా భక్తులు సమర్పించారు. ఈ విరాళాలు ఆలయ హుండీలలో ముందుగా నెలకొన్న విరాళ పద్ధతులు అందజేయబడ్డాయి. ఈ విరాళాలు సేకరించడంలో భక్తుల ఉత్సాహం, శ్రీవారి పట్ల ఏ మాత్రం భక్తి ఉందో చూడొచ్చని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీటీడీకి సత్ఫలితాలనిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలను రికార్డు స్థాయిలో భక్తులకు అందించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ. 30 డిసెంబర్ 2025 నుంచి 8 జనవరి 2026 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. ఈ కాలంలో భక్తుల సందడి విపరీతంగా ఉంది. టీటీడీ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మొత్తం 7,09,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రోజుకు సగటున సుమారు 75,000 నుంచి 90,000 మంది భక్తులు దర్శనం పొందినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ఇంతకు మునుపటి గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం రికార్డు స్థాయి దర్శనంగా భావిస్తున్నారు. ఇక ఈ సమయంలో భక్తులు హుండీలో కూడా భారీగా కోట్లు విలువైన కానుకలు సమర్పించినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులలో సుమారు 7.9 లక్షలకు పైగా భక్తులు తిరుమలలో జరిగిన దర్శనాలను చూస్తే గత వాటితో పోలిస్తే ఇది కొత్త రికార్డు. ఇప్పటి వరకు గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 6.83 లక్షల మంది అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇక హుండీ ద్వారా 40 కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు భక్తులు. గత సంవత్సరం కొన్ని అనుభవాల దృష్ట్యా భక్తులు అందరితో మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం. ఇప్పుడు మీరు 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులు కూడా చాలామంది పత్రికలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, ఎకానమీలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ని ప్రవేశపెట్టాం. కాబట్టి ఎక్కడా కూడా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మిస్మేనేజ్మెంట్కి అవకాశాలు కానీ లేవు. కాబట్టి స్మూత్గా దర్శనం గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2,000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని
మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్ఆర్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మా మీద ఎంతసేపు మమ్మల్ని అరెస్టు చేసి దోషులుగా చేసి నా మాటలు తీసుకొని మాట్లాడు. నువ్వు నీకు దమ్ముంటే ఆ పోలీసు అధికారుల చేత, అందులో నిఘా వ్యవస్థకు సంబంధించి సీసీ కెమెరాలన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ మొత్తం సీసీ ఫుటేజ్లో కోటి అనే వ్యక్తి బాటిల్స్ పెట్టినట్టుగా, అతనే బాటిల్స్ పెట్టినట్టుగా ఉండేటువంటి సీసీ కెమెరాలో సాక్ష్యం చూపించు అని సవాల్ విసురుతున్నా. ఊరికనే తుంటలు చేసేసి నీకు అనుకూలంగా కోటి వంగింది మాత్రమే చూపించి, కోటి వంగినాడు తీస్తున్నాడు, అక్కడ పడినటువంటి బాటిల్స్ని తీస్తున్నాడు, బాటిల్స్ పెట్టింది చూపించు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం ఎన్ని గోతాలలో దొరికినా, ఎన్ని గోని సంచులలో ఆ బాటిల్స్ దొరికినాయి అన్నటువంటి విషయం నిజంగా భక్తుడివే అయితే, నిజంగా మీరు ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళే అయితే బయట పెట్టమని సవాలు విసురుతున్నా. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మచ్చ తెచ్చేలా నాయుడుపేటకు చెందిన ఓ ఉద్యోగి వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం, ఎడ్యుకేషన్ హబ్ మరియు మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతూ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజల చేత మన్ననలు అందుకుంటుంటే, అందుకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న నాయుడుపేటకు చెందిన ఉద్యోగి మాత్రం వసూళ్లకు పాల్పడుతూ హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నా తీరు ఇంతే, నా రూటు సపరేటు అంటూ ప్రైవేట్ హాస్పిటల్ తీరుపై విరుచుకుపడుతూ డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరిస్తున్నారు. నా పేరు అయ్యా, నాకు కావాల్సిందే క్యాష్ అయ్యా అంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి బరిదెగింపు ఎవరిని చూసి? ఇతని వెనుక ఉన్న అతీత శక్తులు ఎవరు? ఇతని మాట తీరు అంతేనా? ఇతను ఎవరి మాట వినరా? డిఎంహెచ్ఓ పాత్ర ప్రేక్షక పాత్రేనా? కార్యాలయాన్ని, సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారులు లేకపోవడంతో తాను ఆడిందే ఆట, పాడింది పాట అన్న చందంగా జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయితే, సీజ్ ద హాస్పిటల్ అంటూ డిఎంహెచ్ఓ ఆఫీస్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎక్కువ మాట్లాడితే మెమోలు, షోకాజ్ నోటీసులు అందిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. తాను అడిగిన రుసుము ఇవ్వకపోతే మెమోలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ అండదండలతో చేస్తున్నారా, లేదంటే వ్యక్తిగతంగా వసూళ్లకు పాల్పడుతున్నారా అన్న సందేహం జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు చర్చించుకుంటున్నారు. తక్షణమే డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజులలో వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాలు నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. క్యాష్ కొట్టు, అనుమతులు పట్టు అంటున్న నాయుడుపేటకు చెందిన ఉద్యోగిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ వెంకటేశ్వర్కు ఫిర్యాదు చేస్తామని ప్రైవేట్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు, పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అయితే కేబినెట్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు, పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత పార్టీ కార్యాలయానికి తరచూ తానే రావాల్సి వస్తోందని, అయినా ప్రజల నుంచి వచ్చే వినతులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
నెలకు 2 నుంచి 3 సార్లు నేనే పార్టీ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. అయినా వినతులు మాత్రం తగ్గడం లేదన్న సీఎం చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత చొరవ చూపాలని సూచించారు. పార్టీ కోసం 5 ఏళ్ల పాటు కష్టపడ్డ కార్యకర్తల పేర్ల జాబితాను అందించమని పలుమార్లు కోరినా ఇప్పటికీ జిల్లాల నుంచి పూర్తి వివరాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నిసార్లు అడిగినా పార్టీ కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డ వారి పేర్లు ఇవ్వడం లేదు. ఈ నిర్లక్ష్యం సరైన పద్ధతి కాదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, పార్లమెంటు స్థాయి కమిటీల ఏర్పాటులోనూ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని పేర్కొన్న చంద్రబాబు, పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా నేనే పూర్తి చేశాను. దీన్ని బట్టి ఆయా జిల్లాల మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, కమిటీల ఏర్పాట్లలోనూ తానే ముందుండి పూర్తి చేయాల్సి రావడం చూస్తుంటే జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రుల పనితీరు ఎలా ఉందో ప్రజలు, పార్టీ శ్రేణులు అంచనా వేసుకోవచ్చు అన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు పార్టీ, ప్రజా సమస్యలపై సమానంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ శ్రేణుల వినతులు, కార్యకర్తల గుర్తింపు, ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలనే బాధ్యతను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలో 400వ మెట్టు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా నేడు శుక్రవారం ఉదయం కొంతసేపు నడక మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేశారు. ఆపై శ్రీవారి మెట్టు మార్గమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత కొద్ది రోజులుగా అలిపిరి, శ్రీవారి మెట్టు, మోకాళ్ల మెట్టు నడక మార్గాల్లో తరచుగా చిరుతల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు చిక్కడంతో టీటీడీ తరచూ నడక మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా నడక మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతినిచ్చారు. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటవీ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడవేయొద్దని సూచించారు. చిరుత కనిపించిన వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాల్సిందిగా ఇప్పటికే టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పదవీ బాధ్యతలు చేపట్టడం పూర్వజన్మ సుకృతమని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ ఆర్ ఉషా తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా పదవీ బాధ్యతలు తీసుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైస్ ఛాన్సలర్ మేడం ప్రొఫెసర్ వి ఉమా మేడంకి, ప్రభుత్వానికి, హైయర్ ఎడ్యుకేషన్కి నా వంతు కృషి చేస్తానని నేను అనుకుంటున్నాను. సో మా యూనివర్సిటీని 100 లోపల NIRF ర్యాంక్ తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశము. ఆ విధంగానే ఆ ప్రయత్నంలో అనేక ప్రాజెక్ట్స్ని తీసుకురావడము, పబ్లికేషన్స్ పెంచడము, పేటెంట్స్ని పెంచడం ద్వారా NIRF ర్యాంక్లో ఇది ప్రతిష్టాత్మకమైన ఒక టార్గెట్. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనేసి ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, టీచింగ్, నాన్ టీచింగ్, రీసెర్చ్ స్కాలర్, స్టూడెంట్స్ అందరూ అదే దృష్టిలో, అదే సంకల్పంతో పనిచేయాలని అనుకుంటున్నాము. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళే లోపలే వాళ్ళు స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అయితేనేమి, జనరల్ స్కిల్స్ అయితేనేమి, వర్బల్ రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ని అన్నీ వాళ్ళకి అందిపుచ్చుకునేటట్లు బయటకు వెళ్ళగానే వాళ్ళ ఇండస్ట్రీ రెడీగా తయారు చేసి పంపించడం అనేది ఇంకొక టార్గెట్ మాది. సో ఆ దిశలో మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఇంకా సాధించాలి, ఇంకా మంచి NIRF ర్యాంక్లో మేము ముందుండాలి అనే ప్రయత్నంలో మా వంతు కృషి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై బనాయిస్తున్న అక్రమ కేసులను, రౌడీ షీట్లను తొలగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు తిరుపతి RDO కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందినటువంటి వాళ్ళు ప్రభుత్వాలను ప్రశ్నిస్తే
కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్లే కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంకుశ వైఖరిగా విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ మోసం చేస్తామని చెప్పి ఈరోజు ప్రశ్నించే గొంతుకుల మీద నొక్కేస్తూ ఈరోజు అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తూ ఉన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా కలిసి వచ్చి అన్ని విద్యార్థి సంఘాలుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ విద్యాశాఖ మంత్రిని ఒకటే హెచ్చరికలు తయారు చేస్తూ ఉన్నాం. విద్యార్థి నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి 4,675 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ దోహదపడుతుందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ వినతులు అందించడం ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని మన్నూరు సుగుణమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ వినతులను అందజేయడం జరిగిందని, ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు హాజరై అర్జీలను అందించారని, వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి మార్గం చూపుతానని ఈ సందర్భంగా అర్జీదారులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలకు మేలు చేయాలని పరితపిస్తున్నారని, అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చడం మానుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజున స్త్రీశక్తి ద్వారా కూడా స్త్రీలందరికీ కూడా మరి ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ అన్నీ కూడా వారికి చేరువ చేసి ఈరోజు ఎంతో సంతోషంతో వారందరూ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ విద్యాశాఖ మంత్రి వారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఇంకా కూడా ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ప్రజలు నివసించేటువంటి ప్రదేశాల్లో వారికి ఏం అవసరమో వాటన్నిటిని కూడా సమకూర్చే దిశగా మన ప్రభుత్వం ఒక అండగా ఉండాలి, ఒక జవాబుదారీ పరిపాలన అందించాలని ఈ రోజున ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజా దర్బార్లో వచ్చేటువంటి వినతులన్నింటినీ కూడా స్వీకరించి వారికి తగు విధంగా సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని వారు చెప్పిన ఆదేశానుసారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా విమర్శలు చేయడం మానుకోకపోతే ప్రజలు తీవ్రస్థాయిలో బుద్ధి చెప్పే రోజులు సమీపంలో ఉన్నాయని సుగుణమ్మ జగన్ తీరుపై మండిపడ్డారు. నీకు కూడా ఎంత అపచారం జరిగిందో, నీకు కూడా మరి ఎంత దిగజారిపోయావని ప్రజలందరూ కూడా చూశారో నీకు తెలిసినటువంటి విషయమే. మరి అలాగా అంతటితో ఊరుకోక మరి మీరు పిచ్చి బట్టి మతులు భ్రమించి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు తప్పకుండా ఏదైతే మేము సైకో ప్రభుత్వం అనే జగన్ ప్రభుత్వాన్ని ఆనాటి నుంచి చెప్తున్నామో అది ఇంకా కూడా నిరూపించుకునే విధంగా మీ చేష్టలు ఉన్నాయే తప్ప మరి మీరు చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడడం కానీ, చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడం కానీ పరిస్థితిలో మీరు లేరు అనేదానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకు తిరుపతిలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఒక ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వగురు, విశ్వ నిలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో
మరి మీరు చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక దుష్ట చర్యలు కానివ్వండి, వాటిని మళ్ళా దుష్ప్రచారం చేయడం కానివ్వండి, ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, హైందవ సోదర సోదరీమణులు హాజరు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్చరీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం హిందూ బంధువులందరూ నిర్వహించుకుంటున్నారు. ఇందులో ముఖ్య వక్తగా ఇస్కాన్ రాధా మనోహర్ స్వామివారు అనేక సందర్భాల్లో హిందువుల్లో చైతన్యం తీసుకొని వచ్చి అనేక సందర్భాల్లో హిందూ జాగృతి కోసం పోరాడిన వ్యక్తి వారు ఆ రోజు సమావేశంలో వారు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క హిందూ, ఎందుకంటే మీరు కానీ గమనించినట్లయితే బంగ్లాదేశ్లో ఈరోజు ఏ విధంగా హిందువుల్ని ఊచకోతకొస్తున్నారో మనందరం చూస్తున్నాం. భారతదేశంలో గత చరిత్ర ఈరోజు ఏ విధంగా ఉన్న హిందువులు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలా అనే భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ రాయలసీమ జోన్ తిరుపతి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. అవసరం అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి లేక కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉన్నప్పుడు ఆ సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి రాష్ట్ర అధ్యక్షుని ద్వారా తీసుకెళ్లి వాటిని పరిష్కరించి దీనన్నింటి కూడా ఒక ఇష్యూస్ రిజిస్టర్ పేరుతోటి ఒక బుక్ను కూడా మెయింటైన్ చేసి మాకు ఇచ్చినటువంటి అర్జీదారుల యొక్క సమస్యలు పరిష్కారం అయిన తర్వాత వాళ్ళకు ఉత్తరాలు రాసి పరిష్కారం అయిందా లేదా తెలుసుకొని ఈ ప్రజా సమస్యలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగాలని, ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారులో అందరూ సంతోషంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేరాలని, ఎక్కడన్నా చేరకపోతే వాళ్ళందరికీ చేరే విధంగా మేము పనిచేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు చేస్తున్న ప్రతి పని విషయంలో కూడా అధికారులకి ఒక అలర్ట్ అనొచ్చు, సూచన అనొచ్చు, లేకపోతే ఏదన్నా వారికి జరగని వాళ్ళ పరిధిలో ఉండదని కొన్ని అధికారులు చెప్తారు. ఇది నా పరిధి కాదు, ఇది జిల్లా స్థాయి పరిధి అధికారులది, ఆ పైన రాష్ట్ర స్థాయి నాయకులది అధికారులదని వాళ్ళు మాట్లాడుతుంటారు. చాలా మందికి ఇవే సమాధానాలు వస్తుంటాయి. సో వీటన్నిటికి కూడా పరిష్కార మార్గం తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఎంతో ముఖ్యమైన లక్ష్యంతో ఈ యొక్క జనతా వారధి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుని అక్రమంగా నిర్బంధించడం వెనుక ఉన్న కారణాలు, దీని వలన అమెరికా పొందే ప్రయోజనాలను, వెనిజులాలో నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో పలువురు మేధావులు, సామాజికవేత్తలు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆయన 45 నిమిషాల పాటు రామారావు గారు మాట్లాడు, ఇది మానవాళికి దుర్దినం ఉన్నారు, ఒక యుద్ధం దుర్దినం ఉన్నారు అంటే ఎంత గొప్పగా మాట్లాడారు. అంతవరకు రామారావు అంటే మాకు కొంచెం చిన్న చూపు, ఎగతాళిగా ఉండేది. కాషాయ గుడ్డలు కట్టుకుంటాడు, చెవుకు పువ్వు పెట్టుకుంటాడు, ఏవో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనుకున్నాడు. ఆ 45 నిమిషాలు ఆయన స్పీచ్ విన్నాక ఆయన పట్ల గౌరవం పెరిగింది. గౌరవం పెరిగినా కూడా మాలో కొంటతనాలు ఉండేవి, కొన్ని కొంటతనాలు. ఏం చేశాడంటే స్పీచ్ అంతా అయిపోయినాక, ఏం బ్రదర్ ఏమైనా ఉన్నాయా అన్నారు ప్రెసిడెంట్. ఎవరు మాట్లాడలేదు. నేనేమన్నానంటే గల్ఫ్ యుద్ధ నివారణకు, గల్ఫ్ యుద్ధం పైన అమెరికా దాడిపై చాలా బాగా మాట్లాడారు మీరు. ఈ యుద్ధ నివారణకు మీరు ఏమైనా చేయదలుచుకున్నారా అన్న. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎన్టీ రామారావు తీసుకుని వాళ్ళ నుంచి ఆహ్వానం రాలేదు బ్రదర్, అట్లాగే చేద్దామన్నారు. అంటే ఎన్టీ రామారావు గారు అమెరికాకు తెలియదు, ఇరాక్కు తెలియదు, అంటే అంత విశాలంగా అంత అమాయకంగా మాట్లాడు. ఈ పత్రికలు కూడా ఎట్లా తప్పు చేస్తున్నాయంటే దాన్ని ఆ రోజు మర్నాడు అన్ని పత్రికలు బ్యానర్ పెట్టాయి. గల్ఫ్ యుద్ధ నివారణ కోసం ఎన్టీఆర్ కృషి, ఎన్టీఆర్ ముందు ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ పత్రికలు కూడా పెట్టాయి. తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ తేదీలపై నెలకొన్న అనుమానాలపై స్పష్టత ఇచ్చారు పండితులు. ఈ ఏడాది జరుపుకునే సంక్రాంతి పండుగ తేదీలలో నెలకొన్న గందరగోళంపై పండితులు స్పష్టత ఇచ్చారు. సాధారణంగా ప్రతి ఏడాది సూర్యుడు ఉత్తరాయణం నుండి మకర రాశిలోకి ప్రవేశించే గడియలను బట్టి సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది జనవరి 14వ తేదీ సాయంత్రం సమయంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తుండడంతో మరుసటి రోజు సూర్యోదయంతో తిథిని లెక్కిస్తారు. కాబట్టి జనవరి 15వ తేదీన పెద్దల పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను జరుపుకోవాలని పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రకారం జనవరి 14న భోగి పండుగను, జనవరి 15న సంక్రాంతి పండుగను, జనవరి 16న పశువుల పండుగ అయినటువంటి కనుమ పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల క్యాలెండర్లో కూడా ఇదే ఉండడంతో కొంత క్లారిటీ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా భోగ భాగ్యాలను, సిరి సంపదలను ప్రసాదించాలంటూ జరుపుకునే ఈ సంక్రాంతి పండుగను ప్రజలందరూ వారి వారి అనుమానాలను వీడి ఘనంగా జరుపుకోవాలని పండితుల అభిప్రాయం. ఈ సంక్రాంతి సంక్రమణం అనేది పుణ్యకాలం, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారేటువంటి సమయంలో మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు సూర్యోదయంలో చూస్తే దక్షిణ దిక్కు, మన తిరుపతికి పట్టణానికి దక్షిణ దిక్కులో సూర్యుడు ఉంటాడు. రేపటి నుంచి 14వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి కొంచెం కొంచెంగా మారుతూ జనవరి నెలాఖరు అయ్యేప్పటికల్లా శివరాత్రి నాటికి ఈ ఉత్తరాయణకు వచ్చేస్తాడు. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అంటాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణం అనేది 14వ తేదీ రాత్రి 8:45 ఈ సంక్రమణం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది మకర సంక్రమణం అని, మకర సంక్రాంతి అని మనం వ్యవహారికంగా పండుగగా చేస్తాం. ఇది పుణ్యకాలం. దక్షిణాయనం, ఉత్తరాయణం అనే దాంట్లో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. హిందూ సనాతన సాంప్రదాయాలు, ధర్మాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగితే ఆ ఘడియలు ఏవి ఎప్పుడొచ్చినా కూడా సూర్యోదయం తర్వాత పుణ్యకార్యాలు ఆచరించడం అలవాటు కాబట్టి, సాంప్రదాయం కాబట్టి, ఋషులు ఆచరించినటువంటి పద్ధతి కాబట్టి ఈ సంక్రమణం 14వ తారీఖు రాత్రి 8:45 జరగటం వల్ల మర్నాడు సూర్యోదయం అంటే 15వ తారీఖు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత మకర సంక్రాంతి నాడు చేసేటువంటి విధి విధానాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా 15వ తేదీనే నిర్వహించుకోవాలి. కాబట్టి మకర సంక్రాంతి పండుగ అనేది ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో మోసం చేశారో ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని, అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించినప్పటికీ బుద్ధి మారకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై అసహనం వ్యక్తం చేయడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం బాటిల్లో ఏ విధంగా అక్కడికి చేరాయి, దానిపైన ఏ విధంగా పోలీసులు ఆ రోజు దానిపైన సమగ్ర విచారణ కూడా చేస్తామని కూడా అవి బయట వచ్చిన విజువల్స్ బయట వస్తాయని కూడా చెప్పడం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా వైసీపీకి సంబంధించిన కోటి కానీ, అదేవిధంగా నవీన్ కానీ, మోహన్ కృష్ణ కానీ వీళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేయడం, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క దీనికి సంబంధించి పెట్టేటప్పుడు విజువల్స్ ఉన్నాయా అని ప్రశ్న. ఏమన్నా అర్థం పర్థం ఉండాలి. పెట్టేవాడు వీడియో పెట్టేది అది కటింగు, మళ్ళా డ్రామా ప్లే చేయడం. కరుణాకర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఎన్ని హావభావాలతో చెప్పినా కూడా ఏ విధంగా శ్రీవారి ప్రతిష్టను అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో, నెయ్యి కల్తీ కానీ, అదేవిధంగా ఈ యొక్క పరకామణి చోరీ కానీ, ఇతరత్ర బంగారు దోపిడీ ఏ విధంగా జరిగిందో కళ్ళకు కట్టినట్లు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ పుంకాల కథనాలు వచ్చాయి. మర్చిపోతా ఉన్నారు మీరు. ఏదైతే మీరు స్వయంగా ఏదైతే మన అలిపిరి దగ్గర శ్రీవారికి అపచారం జరిగిందని చెప్పి శనేశ్వరుని విగ్రహాన్ని చూపెట్టి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పింది మీరు అవునా కాదా? అత్యాధునిక సదుపాయాలతో కియా సెల్టోస్ ఈవీ కారును విడుదల చేయడం జరిగిందని డైరెక్టర్ హోషిమారెడ్డి తెలిపారు. చెన్నై బెంగళూరు రహదారిలో హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కారు షోరూంలో నూతన కియా సెల్టోస్ ఈవీ కారును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి, డైరెక్టర్ హోషిమారెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కియా సరికొత్త కారును వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమని,
అత్యాధునిక మెరుగైన సదుపాయాలతో కారును ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ సెల్టోస్ కారును కొనుగోలు చేసి సుఖవంతమైన ప్రయాణాన్ని గడపవలసిందిగా కోరారు. భద్రతలోనూ నూతన ప్రయాణంతో కూడిన 24 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు 21 ఫీచర్ లెవెల్ 360 డిగ్రీస్ కెమెరా బ్లైండ్ వ్యూ మానిటర్ 6 ఎయిర్ బ్యాగ్స్తో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉందని తెలిపారు. నూతన కస్టమర్లు మరియు సిబ్బంది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అండి. సో కియా కంపెనీ వారు వాళ్ళ కొత్త వర్షన్ సెల్టోస్ని ఈరోజు మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడే మేమందరం కలిసి కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ జగన్నాథ్ రెడ్డి గారు, హోష్మారెడ్డి గారు అందరూ కూడా కలిసి ఇనాగ్రేట్ చేస్తాం. ఈ కార్ చూస్తేనే ఇప్పుడే కొనాలన్నంత మంచి ఫీచర్స్ కనిపిస్తున్నాయండి. సో స్టైలిష్ లుక్, కొత్త ఫీచర్స్, టెక్నాలజీ బాగా అప్గ్రేడేషన్తో తక్కువ ప్రైస్తో కూడా ఉంది. నేను ప్రైస్ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. సో ఖచ్చితంగా ఇది అందరి చాయిస్ అవుతుంది. సో తిరుపతి ప్రజలందరికీ కూడా ఇటువంటి రావాలి, ఈ కార్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మంచు తెరల మధ్య నుంచి సూర్యుడు మెల్లగా తొంగి చూస్తుంటే పులికాట్ సరస్సు నీలి జలాలపై గులాబీ రంగు తివాచీ పరిచినట్లుగా ఆకాశం నుంచి వేల సంఖ్యలో పక్షులు దిగి వస్తున్నాయి. సుదూర ప్రాంతాలైన నైజీరియా, ఇరాన్, సైబీరియా వంటి దేశాల నుంచి మన దేశంలోని గుజరాత్ తీరం నుంచి వేల మైళ్ళ ప్రయాణం చేసి వచ్చే ఈ అతిథుల రాకతో తిరుపతి జిల్లాలోని సుళ్లూరుపేట పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ విదేశీ పక్షుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ రాజహంసల పండుగ 2026 జనవరి 10 మరియు 11 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. వేల మైళ్ళ దూరం నుంచి ఆహారం మరియు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే ఈ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే కాకుండా అత్తింటి నుంచి కాన్పు కోసం పుట్టింటికి వచ్చే ఆడపడుచుల్లా భావిస్తారు. ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి అవి ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి తమ మాతృదేశాలకు ఈ పక్షులు ప్రయాణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్లెమింగోలలో 6 రకాలు ఉన్నప్పటికీ మన పులికాట్ మరియు నేలపట్టు ప్రాంతాలకు ఎక్కువగా వచ్చేవి గ్రేటర్ ఫ్లెమింగోలు. ఇవి సుమారు 5 అడుగుల ఎత్తు వరకు ఉండి తెల్లటి శరీరంతో రెక్కల చివర గులాబీ రంగులో మెరుస్తూ రాజసంగా కనిపిస్తాయి. ఈ ఏడాది పండుగను గతంలో కంటే ఘనంగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం ఒక మైక్రో ప్లాన్ సిద్ధం చేసింది. పర్యాటకుల కోసం పడవ ప్రయాణం, బోటింగ్, పక్షులను వీక్షించేందుకు బైనాక్యులర్స్ మరియు స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. హిందూ మతాన్ని అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జాతీయ చిహ్నాన్ని అవమానించే విధంగా తిరుపతి నగరంలో బ్యానర్లను ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి బజరంగ్ దళ్ సభ్యులు తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. హిందువులు మతోన్మాదులు అంటూ హిందూ ఫాఫిజం నశించాలంటూ వీళ్ళు కట్టినటువంటి బ్యానర్ దీనికన్నా ఇంకా ఘోరం ఏమిరా అంటే మన జాతీయ చిహ్నం అనేటువంటి అశోక చక్రాన్ని వీళ్ళు అవమానించినటువంటి తీరు. ఆ అశోక చక్రానికి ఆర్ఎస్ఎస్ నిక్కరు వేసి పైన ఉన్న సింహాల ప్లేస్లో 2 ఆవులు ఒక ఎద్దును పెట్టి కింద ఏదైతే గుర్రము ఎద్దు ఉంటుందో అక్కడ స్వస్తిక్ సింబల్ పెట్టి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరిని చంపుతున్నట్టు ఒక ఫోటో పెట్టి వాళ్ళు అవమానించినటువంటి తీరు చాలా బాధాకరం. ఇది దేశద్రోహం కాదు, అంతకు మించి కేసు ఏదైనా ఉంటే వీళ్ళ మీద పెట్టాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు సమాజం ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో మత ఘర్షణలు రేపి వీళ్ళు చలికాల్చుకోవాలని చూస్తున్నారా? వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఏ దేశం కోసం పనిచేస్తున్నారు? వీళ్ళు అసలు భారతీయులేనా అని అడుగుతున్నా నేను. భారతదేశంలో ఉంటూ హిందువులుగా చలామణి అవుతూ హిందువుల పేర్లు పెట్టుకొని వీళ్ళు హిందువులు తీవ్రవాదులు అని చెప్పడం ఎంత బాధాకరం. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా తీసుకొని గౌరవ ఎస్పీ గారిని వేడుకుంటున్నామయ్యా, ఇది దేశద్రోహం కన్నా అంతకన్నా తీవ్రమైన కేసులు ఏదైనా ఉంటే వీళ్ళ మీద పెట్టాలని, అలాగే రేపు జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం జరగకుండా ఇక్కడ తిరుమల యొక్క పవిత్రతని హిందువుల యొక్క మనోభావాలకు కాపాడాలని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. కొందరు ప్రజా సంఘాల పేరుతో చేసిన ఒక దుశ్చర్యని బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి దుశ్చర్యలు మానుకోకపోతే బజరంగ్ దళ్ ఇలాంటి వారికి బుద్ధి చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉంది. ఇలాంటి దుశ్చర్యలు వాళ్ళు మానుకొని ప్రజా సంఘాల పేరులో ఈ అర్బన్ నక్సల్స్ చేస్తా ఉండే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మానుకొని నార్మలైజ్డ్ లైఫ్ బతకాలని మేము కూడా ఆశిస్తున్నాం. కానీ వాళ్ళు అలా చేయని పక్షంలో వాళ్ళకి బుద్ధి చెప్పి మళ్ళీ వాళ్ళని ట్రాక్లోకి తీసుకొచ్చే పద్ధతులు కూడా మాకు తెలిసిన ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. బాలాజీ జిల్లా సాధనకై రేణిగుంట రైల్వే పెన్షనర్ల సంఘం గళమెత్తారు. రేణిగుంటలో బాలాజీ డివిజన్ సాధన ఉద్యమం ఊపందుకుంటోంది. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాలాజీ డివిజన్ సాధన సమితి కీలక సమావేశం నిర్వహించింది. పరిపాలనా సౌలభ్యం కోసం బాలాజీ జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వేదికగా బాలాజీ డివిజన్ సాధన సమితి సమావేశమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాధన సమితి కన్వీనర్ కొప్పుల గిరిధర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల చెంతకు పాలన చేరాలన్నా, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా బాలాజీ డివిజన్ ఏర్పాటు అనివార్యమని స్పష్టం చేశారు. డివిజన్ సాధన కోసం చేసే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నాగేశం, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ చైర్మన్ హాసన్ సాహెబ్, సెక్రటరీ జయంత్ కుమార్లు ప్రసంగిస్తూ బాలాజీ జిల్లా ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కె రంగయ్య, పోసిన వెంకటేశ్వర్లు, వి రామమూర్తి, గజేంద్ర నాయుడు సహా పలువురు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇది. 1951లో రైల్వేలు 6 జోన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1966లో 9 జోన్లు అయింది. తర్వాత 2003లో 16 జోన్లు అయింది. డివిజన్స్ 71 డివిజన్స్ అయినాయి. ఇట్లా అంచెలంచెలుగా రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు తిరుపతి ప్రస్తావన లేదు. తిరుపతి రేణిగుంట కలిపితే 400 కోట్ల ఇన్కమ్ ఉంది సంవత్సర ఆదాయము. సో ఇన్ని ట్రైన్స్ స్టార్టింగ్ కానీ టెర్మినేటింగ్ కానీ ఉన్న ట్రైన్లు ఇంత పొటెన్షియల్లో ఉన్న ఇది భారతీయ రైల్వేల్లోనే కనీసం డివిజన్ కేంద్రంగా కానీ జోనల్ కేంద్రంగా కానీ లేని స్టేషనే లేదు భారతీయ రైల్వేల్లో. సో మేము రైల్వే మినిస్టర్ గారిని కూడా లాస్ట్ మంత్ కలవడం జరిగింది. సో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి, మరియు కృష్ణదేవరాయలు గారు, మన చిత్తూరు ఎంపీ గారు, తదితర ఎంపీలు అందరితో కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని స్టడీ చేసి చేస్తామని చెప్పడం జరిగింది. తిరుపతికి లక్షల మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. ఈ సౌకర్యార్థం మనకు కొత్త ట్రైన్లు వేసుకోవాలన్నా, కొత్తగా ఎక్స్ట్రా బోగీలు వేసుకోవాలన్నా కూడా ఒక డివిజన్ అంటూ ఒకటి ఉంటే మనకు కావాల్సిన బస్సులని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే దినాల్లో మనకు తిరుపతికి బాలాజీ డివిజన్ కావాలని చెప్పేసి మన గిరిధర్ గారు కానివ్వండి, తిరుపతి ప్రజలు కానీ మొత్తం కూడా ఈ బాలాజీ డివిజన్కి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రేపు రేణిగుంటలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రేణిగుంటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాలు మెల్లమెల్లగా నేలలోకి దిగబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఒక ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. భారతదేశంలోని చెన్నై, కోల్కతా వంటి నగరాలు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఈ సమాచారం సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి 5 పెద్ద భారత నగరాలు అధికంగా భూమిలోకి జారుకునే సమస్యను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలను ఎక్కువగా దుర్వినియోగం చేయడం కారణంగానే ఈ నగరాలలో భూమి కుంగిపోతోందని అధ్యయనం చెబుతోంది. కోల్కతా నగరం ప్రతి సంవత్సరం 2.8 సెంటీమీటర్లు కుంగిపోతుండగా, తమిళనాడు రాజధాని చెన్నై ప్రతి ఏడాది 3 సెంటీమీటర్లకు పైగా నేల సింక్ అవుతోందని అధ్యయనం చెబుతోంది. ఇక అహ్మదాబాద్ నగరం ప్రతి సంవత్సరం 4 సెంటీమీటర్లు కుంగిపోతోంది. ఈ నగరాల్లో మొత్తం సుమారు 878 చదరపు కిలోమీటర్లు భూమి మెల్లగా నేలలోకి దిగబడుతోందని అధ్యయనంలో వెల్లడించారు. గుజరాత్ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురయ్యే అవకాశం హెచ్చరిస్తున్నారు. భూమి కుంగిపోవడం వల్ల లక్షల మంది ప్రజల నివాస ప్రాంతాల్లో భూభాగం స్థిరత్వం కోల్పోవచ్చని చెబుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా డ్రిల్ చేసి వినియోగించడం వల్ల నేలలోని మట్టిపై పీడనం పెరుగుతుంది. దీంతో నేల తన ఆవిర్భావాన్ని కోల్పోతూ మెల్లగా కిందకి దిగుతోంది. ఇది భవనాలు, మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు, సముద్ర మట్టాలు పెరుగుతున్న కారణంగా కూడా సముద్ర తీర ప్రాంతాలు మరింత ప్రమాదంలోకి వెళుతున్నాయి. రానున్న కొంతకాలంలో సముద్రం పెరుగుతూ ఉత్తర కొరియా వంటి ప్రాంతాల లోపలికి ప్రవేశించే ప్రమాదం కూడా ఎదురవుతోందని వాతావరణ మార్పుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నగరాల నీటి వినియోగ పద్ధతులు, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై కొత్త పాఠాలను సూచిస్తున్నాయి. నగరాల ప్రజలు, పాలకులు తదితరులు త్వరగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలను అరికట్టేందుకు భూగర్భ నీటిని అధికంగా వినియోగించడం తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,370 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,758 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,50,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 255 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్, ప్రమాదంలో ఈ భారత నగరాలు. మంత్రుల తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి. పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం, భయభ్రాంతులకు గురైన భక్తులు. హాట్ కేకుల్లో శ్రీవారి దర్శన టికెట్లు విక్రయం, కేవలం 7 నిమిషాల్లోనే 80 లక్షలు. టీటీడీ కొత్త చరిత్ర, ఈ ఏడాది రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి, బాబు సర్కార్కు భూమన కరుణాకర్ రెడ్డి సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.